ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. అమరావతిలో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారు తన తల్లి పేరు మీద ఈ బసవతారక, వాళ్ళ అమ్మగారి పేరు మీద బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్లో చేసి ఎంతోమంది పేదలకు, నిరుపేదలకు ఉచితంగా అందిస్తూ బాలకృష్ణ గారు తన సానుభూతిని, తన పద్ధతిని, పేద ప్రజల కోసం బాలకృష్ణ గారు చేస్తున్న కృషి అది. అలాగే అమరావతిలో కూడా బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం మొదలవునాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎంగా అయినప్పుడు అప్పుడు బాలకృష్ణ గారికి ఈ స్థలం కేటాయించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ జోలికి పోలేదు, ఎవరు కూడా పోలేదు. కంపెనీలు పెట్టాలన్నా, హాస్పిటల్ పెట్టాలన్నా కూడా భయపడేవాళ్ళు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు అక్కడ హాస్పిటల్స్ కావచ్చు, బసవతారకం కావచ్చు, కిమ్స్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, స్టార్ హోటల్స్, కంపెనీలు, ఆఫీసులు అన్నీ కూడా అమరావతి చుట్టూ రావడం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అట్లే మన బాలకృష్ణ గారు అమరావతిలో ప్రతిష్టాత్మక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పనులు మే 2026 మొదటి వారంలో అధికారికంగా ప్రారంభమైనాయి కానీ వర్క్ ప్రోగ్రెస్ అనేది ముందుకు సాగట్లే. హిందూపురం ఎమ్మెల్యే ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తుళ్ళూరు సమీపంలోని భూమి పూజ చేసి నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. తుళ్ళూరు, అనంతవరం గ్రామాల మధ్య ఏపీ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల స్థలంలో ఆసుపత్రి నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం అంచనా వ్యయం సుమారు 750 కోట్లు. ఇది 2028 నాటికి అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఈ ఆసుపత్రిలో అత్యాధునిక రోగ నిర్ధారణ, చికిత్స సదుపాయాలు ఉంటాయని, ఇది అమరావతి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేదలకు క్యాన్సర్ చికిత్సలు వరంలా మారుతుందని బాలకృష్ణ గారు చెప్తున్నారు. గతంలో శంకుస్థాపన జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల నిర్మాణ పనులు ఆలస్యమైనాయి. ఇప్పుడు పనులు వేగవంతం చేశారనేది కూడా తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ గారు ఈ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుస్తుంది. అమరావతిలో ఈ ఆసుపత్రి నిర్మించడం వల్ల చుట్టుపక్కల ఉండే పేద ప్రజలు కావచ్చు, గ్రామాల నుంచి కావచ్చు, జిల్లాల నుంచి కావచ్చు, అందరికి కూడా అందుబాటులో ఉంటుందనేది నందమూరి బాలకృష్ణ గారు చెప్తున్న విషయం. నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి పరిధిలోని తుళ్ళూరు సమీపంలో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి నిర్మాణం, రైతుల త్యాగం మరియు ఆసుపత్రి ప్రాజెక్టుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలకు బాలకృష్ణ పాదాభివందనం తెలిపారు. వారి సహకారం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు స్వాతి నక్షత్రం కావడం ప్రత్యేకమని, అది తన తండ్రి మరియు తనకు దైవ సమానమైన నరసింహస్వామి పుట్టిన నక్షత్రం కావడంతో ఈ రోజున పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ గారు అన్నారు. అమరావతిలో ఇప్పటికే ఆగస్టు 13న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని, అయితే నిర్మాణం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు రావడానికి కొంత సమయం పట్టిందని బాలకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు అన్ని అనుమతులు పూర్తయ్యాయని, పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో 7 అంతస్తుల్లో 500 పడకల సదుపాయం కలిగిన అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. దాదాపు 650 కోట్ల వ్యయంతో ఈ దశను అమలు చేయనుండగా 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామనేది కూడా నందమూరి బాలకృష్ణ గారు చెప్తున్నారు. అమరావతి నిర్మాణంపై కూడా బాలకృష్ణ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధారణ ప్రాజెక్టు కాదని, గొప్ప ప్రణాళికతో ముందుకు సాగుతుంది అన్నారు. ఏదో అడావుడిగా నిర్మించి మళ్ళీ కూల్చేసే విధంగా కాకుండా పద్ధతిగా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని నందమూరి బాలకృష్ణ గారు చెప్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నారండి,
ఈ హాస్పిటల్ అనేది పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నడుస్తుంది. అమరావతిలో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమైనాయి, స్పీడ్గా పెంచాయి. ఇది 750 కోట్లతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టినట్లు కూడా చెప్పారు. 21 ఎకరాలలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని. ఎందుకంటే ఇది ఆగస్టులో శంకుస్థాపన చేశారు, ఇప్పటికే 8 నెలలు ఆలస్యం అయింది అనేది కూడా బాలకృష్ణ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి మరో ముందడుగు కూడా పడింది. గత ఏడాది ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పర్యావరణ అనుమతులు రావడం కారణంగా 8 నెలల ఆలస్యమైంది. ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. హిందూపురం ఎమ్మెల్యే బసవతారక ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అమరావతిలో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాలను ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి తుళ్ళూరు సమీపంలో 20 ఎకరాలు కేటాయించగా 750 కోట్లతో మొదటి దశలో G+9 అంతస్తులతో 500 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆసుపత్రికి సంబంధించిన పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ కావడంతో పనులు ఇప్పుడు ప్రారంభించినట్లు నందమూరి బాలకృష్ణ గారు చెప్తున్నారండి. నందమూరి బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నారు, ఇది పేద ప్రజల కోసం. ఎందుకంటే ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ వాళ్ళు పేద ప్రజలకు ఇది, అందుకని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా హాస్పిటల్ కడుతున్నాం. హైదరాబాదులో బంజారాహిల్స్లో ఉన్న ఆసుపత్రి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రి కడుతున్నాం. తన తల్లి పేరు మీద ఈ హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకు ఉపయోగపడేగా ఈ హాస్పిటల్ ఉంటుందని, పేదవాళ్ళకు కూడా చాలామందికి ఈ ఆసుపత్రిలో అవకాశాలు ఉంటాయని అనేది కూడా బాలకృష్ణ గారు చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి పనులు ప్రారంభించినట్లు నందమూరి బాలకృష్ణ గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆసుపత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సౌకర్యాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాదు బసవతారక ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్ 22న జరిగే ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు బాలకృష్ణ గారు ప్రకటించారు. ఎందుకంటే ఇది హైదరాబాద్ బసవతారక ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు బాలకృష్ణ గారు తెలిపారు. ఎందుకంటే ఈ అమరావతిలో బసవతారక క్యాన్సర్ కేర్ క్యాంపస్లో చికిత్సతో పాటుగా వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, స్పెషల్ వింగ్స్, రీసెర్చ్ విభాగాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగంగా ఉంటుందని, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళే పని లేదంటున్నారు. అమరావతిలో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడానికి 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించింది. భూమి పూజ కూడా నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిని కేటాయించడంతోనే గతేడాది శంకుస్థాపన చేశారు. ఎందుకంటే ఇది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన సతీమణి బసవతారకం జ్ఞాపకార్థం 1986లో క్యాన్సర్ ఆసుపత్రిని హైదరాబాద్లో స్థాపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. ఇక్కడ మెడికల్, సర్జికల్, రేడియన్స్, అంకాలజీతో పాటు పిల్లల క్యాన్సర్ చికిత్స అందిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత క్యాన్సర్ ఆసుపత్రిని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎట్టకేలు నిర్మాణ పనులు ప్రారంభించి అమరావతిలో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.